నిజామాబాద్ జిల్లా బాల్కొండలో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి మద్దతుగా విజయశాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు విజయశాంతి. కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని విజయశాంతి పిలుపునిచ్చారు. లేదా బఠానీ తినడానికి పిలిచారా, లేదా మీ నాన్న బాగున్నాడని చెప్పడానికి పిలిచారా? తప్పు ఉంది కాబట్టే మీరు ఈడీ ఆఫీస్ పిలిచారు. 3-4 సార్లు పిలిచారు. అంతవరకు బీజేపీ బాగానే ఉంది. అప్పుడే మనం అనుకున్నాం, ఓ బీజేపీ సీరియస్ గా తీసుకుంటుంది, దొరికిపోయింది కవిత, లోపల పంపిస్తున్నారు అని మేము అందరం అనుకున్నాం. తెలంగాణ ప్రజలు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుందో టీవీల ముందు కూర్చుంటామో అలాగే కవిత లోపలికి చేసి ఆ రోజు మాకు అందరికీ బాధేసింది. కానీ ఇప్పుడు చాలా పకడ్బందీగా టైట్గా తన తప్పును తెలుసుకుని కేసీఆర్కి అవకాశం ఇవ్వకుండా 4 పక్కన దిగ్బంధం చేసేసింది కేసీఆర్ని. కేసీఆర్ భయపడిపోతున్నాడు, కొడుకు భయపడిపోతున్నాడు, తిట్టేస్తాడు. యువకులు మొన్న మా ఉద్యోగాలు ఇవ్వండి ప్లకార్డులు పట్టుకుంటే బూతులు తిట్టాడు యువకుల మీద. అంటే అంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో కాబట్టి ఈ యొక్క పరిస్థితిలో 4 పక్కల దిగ్బంధం చేసేస్తే కేసీఆర్ అయిపోయినట్టు. కేసీఆర్ చాప్టర్ క్లోజ్ కేసీఆర్ మార్గమైన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపిన వాళ్ళు అవుతాం.